బాలింత పద్యాల్లో కీమా కూర చెప్తానండి ఈరోజు. ఇది 21వ రోజు నుంచి పెడతారు డెలివరీ అయ్యాక. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగాక 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే మనకి అరోమా లాగా స్మెల్ వస్తుంది. అప్పుడు ఒక ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇవి 3 బాగా వేగాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి. చిన్నది ఉంటుంది కదా జార్, అందులో ఒక వెల్లుల్లిపాయ ఇలా ఒలిచి వేసుకోండి. వెల్లుల్లిపాయ చాలా ఇంపార్టెంట్ అండి బాలింతలకి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనె అయితే వాడుతున్నాను నేను. ఈ ఆయిల్ మరిగాక మనము ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసి బాగా వేపుకోండి. సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ అయితే. ఈ కీమా కూర చాలా బాగా వర్క్ అవుతుందండి. ఏమైనా మనకి గాయాలు తగిలినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, ఇలాగా డెలివరీ అవుతాయి కదా, అప్పుడు మనకి కుట్లు అవి వేస్తారు కదా, వాటిని హీల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కీమా కూర అనేది. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒక చిన్న స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. పసుపు, వెల్లుల్లి అయితే వెరీ ఇంపార్టెంట్ అండి బాలింతలకి. పసుపు కూడా క్లీనింగ్ పర్పస్ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. ఇందులో మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేయమన్నమాట. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకొని, కీమా అయితే 250 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను నేను. 250 గ్రామ్స్ కీమా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మటన్ కీమా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిసేపు అయితే బాగా వేగనివ్వండి ఈ మటన్ కీమా వేసాక. ఇదైతే వేగంగా మనకి ఉడకదన్నమాట, అందుకని నేను కుక్కర్లో పెడుతున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఇవన్నీ, కానీ చాలామంది మిస్ అయ్యారు. లింక్స్ కూడా ఇస్తాను పాతవి కూడా, అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. మొన్ననే గసగసాల కూర ఇవన్నీ పెట్టాను, అవన్నీ కూడా చూడండి. మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంది చూడండి. దగ్గరికి ఆయిల్ తేరుకుందో చూసారా మనకి. ఇప్పుడు మనము మిక్సీ చేసాం కదా, ఆ జార్లో నేను అయితే వాటర్ పోసుకున్నాను, దాదాపు 250 ml వరకు. ఆ వాటర్ అయితే పోసుకున్నాక కుక్కర్ పెట్టుకోండి. మూత పెట్టుకొని 10 విజిల్స్ అయితే రావాలండి. సుమారుగా 10 విజిల్స్ అయితే సరిపోతుంది. అది అయ్యాక మళ్ళీ మూత తీసుకుంటే వాటర్ అంతా పైకి ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా పోయే వరకు మళ్ళీ మనము సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్. ఆయిల్ తేరే వరకు అయితే మనం ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్టు చూసుకోండి. ఇందులో గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ ఉండవన్నమాట. సింపుల్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలాగే చేసి పెట్టండి, స్పైసీగా లేకుండా చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.